కవిత గారు నమస్కారం. నమస్తే అండి, థ్యాంక్ యూ. కవిత అనే పేరు చాలా కామన్. అవునండి, మన కేసీఆర్ గారి కవితలాగా. కవిత చక్ర ఈజ్ సంథింగ్ డిఫరెంట్ నేమ్ రియల్లీ. అవునండి. చక్రకున్న స్పెషాలిటీ ఉంటే చెప్తారా నాకు? చక్రకున్న స్పెషాలిటీ అంటే నేను చిన్నప్పటి నుంచి రాస్తూ ఉండేదాన్ని. 11 ఏళ్ల వయసప్పటి నుంచే పత్రికల్లో అలా రాస్తూ ఉన్నాను. ఎస్ కవిత అన్న పేరుతో వచ్చేవి. మీరు అన్నట్టుగా కవితలు ఎంతమంది ఉండొచ్చు. కరెక్ట్. పెళ్ళైన తర్వాత మా వారి పేరు సుదర్శన్ చక్రధర్ అనమాట. ఆ చక్ర పెట్టుకున్న తర్వాత నాకేదో బాగుండింది. దాని తర్వాత వెంటనే స్వరాంజలి అన్న ఒక డివోషనల్ ఆల్బమ్ అలా ప్రస్థానం మొదలైంది. భువనచంద్ర గారు కూడా అప్పుడప్పుడు కాల్ చేసి కవిత చక్ర బాగుందమ్మా, ఈ పేరు ఏదో కొత్తగా ఉంది ఈ నామకరణం. ఎక్కడున్నారండి? చెన్నైలో ఉంటున్నట్టున్నారు కదా ఆయన? చెన్నైలో. యాక్టివ్ పార్ట్లో లేరనుకుంటా. ఐ థింక్ కొంచెం సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కనిపిస్తుంటారు. కానీ నేను చాలాసార్లు అనుకున్నాను, భలే పాటలు రాశారు ఆయన. మంచి ఊపున్న పాటలు, మామూలు పాటలు కదా అన్నీ. అసలు స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా అన్న పాట ఎప్పటిపడ అది. ఐ థింక్ స్నేహితుల ఫ్రెండ్షిప్ మీద ఉంటుంది ఆ సినిమా. అవును అవును అవును. స్నేహాని కన్నా మిన్న లోకాన లేదురా. అవునవును, దట్స్ వెరీ నైస్ రియల్లీ. భువనచంద్ర గారు మహానుభావులండి వాళ్ళంతా. వాళ్ళున్న హయాంలో మనం ఉన్నాము. వారితో ఎలా మీకు పరిచయం? యాక్చువల్లీ మధురిమ అని చెప్పేసి ఒక పోయిటరీ బుక్ రాశానండి నేను. సో ఆ బుక్కి వారు ముందు మాట రాశారు. అంటే అంతకుముందు సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉండేవారు, నా రైటప్స్ని అలా బాగా ఇష్టపడేవారు అనమాట. అలా అడగటం జరిగింది సార్ని. పంపించిన వెంటనే నంబరు 1 డేలో నాకు వచ్చేసింది, తిరుగు టపాలో చెన్నై నుండి. సో అలాగా పరిచయం. రైట్ రైట్. కానీ ఒక్కసారి మీ గురించి చెప్పండి. అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ, అలాగే అసలు మీరేం చదువుకున్నారు, మీ ఫ్యామిలీ గురించి. నేటివ్ ప్లేస్ వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్, అప్పుడు కామారెడ్డి, తెలంగాణ. పక్కా తెలంగాణ. ఆహా. నాన్నగారు వచ్చేసి సంగీత విద్వాంసులు, హిందుస్థాన్, పురుషోత్తమాచారి గారని. తర్వాత తెలుగు పండిట్ వారు, గ్రేడ్ 1 టీచర్ అనమాట. రైట్. సింపుల్ చిన్న కుటుంబము, చీకులేని కుటుంబం. అమ్మ నాన్న అక్క నేను కామారెడ్డిలో బ్రాహ్మణ వీధిలో ఉండేవాళ్ళం. సో చిన్నప్పటి నుంచే నాన్నగారి గజల్స్ అవి రాస్తూ ఉండేవారు. అలా వింటూ వింటూ, అంటే చిన్నప్పటి నుంచి నాకు ఇన్స్పిరేషన్ నాన్నగారే. ఏవో థాట్స్ వచ్చేవి, రాసుకుంటూ ఉండేదాన్ని. బాగున్నాయని మా పెద్దనాన్నగారు అందరు ఎంకరేజ్ చేసేవాళ్ళు. పత్రికలకు పంపించటము, ఆంధ్రభూమి, జ్యోతి అట్లాంటి వాటికి పబ్లిష్ అవ్వడము, 15 రూపాయలు 20 రూపాయలు పారితోషికం రావటం అప్పట్లో. అప్పటి నుంచి అది ఎంతైనా 10 రూపాయలైనా కూడా మన విద్వత్తునికి వాళ్ళు ఈ మాత్రం పంపించడం ఎంత సంతోషంగా ఉండేది కదా. అసలు తెలియదు వాళ్ళు అలా ఇస్తారని కూడా తెలియదు. నిజం. మీరు ఎంతమంది సిబ్లింగ్స్ అండి? 2 అండి, అక్క నేను. అక్క హౌస్ వైఫ్, నేను కూడా హౌస్ వైఫ్ నే. అలాంటి అలా అసలు తీసి పెట్టడానికి లేదలా మీరు. అయ్యో, అంతకు మించిన పెద్ద బాధ్యత ఈ ప్రపంచంలోనే లేదు. ద బెస్ట్ జాబ్ అంటే హౌస్ వైఫ్ జాబే. అవును, మిగతావన్నీ అడిషనల్, ఈ ఉద్యోగాలు ఇవన్నీ అడిషనల్ గా మనకి హారాలే కానీ. అవును, బట్ ద బెస్ట్ జాబ్ అంటే అదే. అవునండి, ఆర్ఆర్లు ఇవన్నీ అంతే. కానీ మీరు కర్ణాటక సంగీతం వైపు ఎలా మీరు? హిందుస్థానీ. నాన్నగారు హిందుస్థానీ. అక్క నాకన్నా 10 ఏళ్ళు పెద్దదండి. అంటే అందరూ కర్ణాటక సంగీతం వైపు ఎక్కువ అట్రాక్ట్ అవుతారు ఇన్ జనరల్. మీరు హిందుస్థానీ సైడ్ ఎలా వెళ్ళారు? హిందుస్థానీని ఒక్కసారి దాని రుచి తగిలితే కనుక మరి వదలరండి. అంతేనా? ఇప్పుడు ఫిల్మ్ బేస్డ్ మ్యూజిక్ అంతా కూడా హిందుస్థానీ. హిందుస్థానీ అంటే ఇది ఇలాగే ఉంటుంది అని అనడానికి ఏదైనా ఒక సింపుల్ గా మా కోసం గజల్ అండి, ఎనీథింగ్. జా జా రే అప్నా मंदिरवा तू कहता है मेरा मेरा तेरी यहाँ पर कौन रहेगा जा जा रे अपने मंदिरवा. ఇది నాన్నగారు చిన్నప్పుడు నేర్పిన. అంటే ఇందాక మీరు మాట్లాడినారు సినిమా సంగీతం అంతా కూడా ఇదే అని. అవునండి, కానీ కర్ణాటక సంగీతం మీద ఎక్కువ ఆధారపడి ఉంటుంది అని చెప్పని విన్నాను, కాదంటారా? బేస్ అయితే హిందుస్థానీ తీసుకుంటారండి 90%. రైట్. మంచు పల్లకి కూడా ఒకటి గజల్, అది కూడా హిందుస్థానీ బేస్డ్. మంచు పల్లకిలో సాంగ్స్ ఇళయరాజా. క్షణం మెరిసినా కురిసినా కరుగుని జీవనం మేఘమా దేహమా మెరవకే క్షణం. జానకి గారు పాడారు పాట. లిరిక్ ఎంత అద్భుతమైన సాహిత్యం అంటే అండి, వేటూరి గారు. చెప్పొచ్చా దాని గురించి? 2వ చరణంలో నాకొక పూమాల తేవాలి నువ్వు, అది ఎందుకో
మనం ట్యూన్లో పాడదాం. నాకొక పూమాల తేవాలి నువ్వు, నాకొక పూమాల తేవాలి నువ్వు, అది ఎందుకో అంటే దేహానికైనా అయి ఉండొచ్చు, కాయానికైనా అయి ఉండొచ్చు. అబ్బా. అంటే అమ్మాయి దాంట్లో సమ్ క్యాన్సర్ పేషెంట్ సంథింగ్ ఏదో ఉంటుంది. సుహాసిని గారు క్యాన్సర్ పేషెంట్ ఉంటారు, ఎప్పుడు చనిపోతారో తెలియదు అందులో. సో నాకు నువ్వు పూమాల కొరకు ఎదురు చూస్తుంటాను, నువ్వు వచ్చేవరకు నేనైనా ఉంటాను, లేదా నా కాయమైనా ఉంటుంది, అంతే కదండి. ఉంటే దేహం, పోతే కాయం. అబ్సల్యూట్లీ. సో ఇది కూడా హిందుస్థానీ. అద్భుతమైన. అవును, ఇప్పుడు మీరు చెప్తే దాని సారూప్యత అర్థమైంది నాకు. అవునండి. మీ నాన్నగారి దగ్గరేనా మొత్తం మీ శిష్యరికం అంతా? మొత్తం నాన్నగారి దగ్గరే అండి. అంటే నవ్వుతారేమో, చెప్పొచ్చో లేదో నాకు తెలియదు, కానీ నాన్నగారు చిన్నప్పటి నుంచి, నాన్నగారు వోకలిస్ట్, హార్మోనిస్ట్ అండ్ తబ్లిస్ట్, మూడు కూడా. లేట్. అయ్యో పర్లేదండి. సో ఆయన చెప్తూ ఉన్నప్పుడు చిన్నప్పుడు నా మనసంతా, ధ్యాస అంతా, అప్పట్లో వ్యాపకాలు ఏమి ఉండకపోయేవి కదండి అమ్మ వాళ్ళకి. అవును. కిచెన్లో రేడియో పెట్టుకొని వినటం. కరెక్ట్గా చెప్పాలంటే 80s 90s లో పుట్టిన వాళ్ళకి మనకు కూడా పెద్దగా ఏమి వ్యాపకాలు లేవు. రేడియో వినడమే, మనకి టీవీ కూడా అంత సీన్ లేదు, డిడి తప్ప పెద్దగా ఏం లేదు. ఇంకా మాకు అక్కడ ఊర్లో ఇదంతా ఏం ఉండకపోయేది. అప్పుడు ఊరు కామారెడ్డి, ఇప్పుడు మంచి సిటీ టౌన్, కానీ అప్పుడు ఊరే. సో కిచెన్లో అమ్మ వినే పాటలకి నేను బాగా అట్రాక్ట్ అయ్యేదాన్ని. బాగా అంటే బాగా. ఘంటసాల గారి పాటలు, బాలు గారి పాటలు, వాటితో పాటు అమ్మ పాడుతూ ఉండేది. నాన్న చెప్పే పాటలేమో ఇదో రకం సంగీతం, అటువైపు గాలి మళ్ళేది. అయితే ఫస్ట్ టైము నేను నేర్చుకుంటున్నాను, నాకు ఒక ఆలాపన వినిపించింది. అప్పుడు నేను ఎంత 5 years అనుకుంటా అండి ఉన్నాను, 5-6 years. గుర్తుపట్టారా? ఇది కూడా జానకి గారి పాటే అనుకుంటా. బంతి చామంతి, ఇళయరాజా గారిది. జానకి గారు, బాలుగారు ఆలాపన నన్ను బాగా అట్రాక్ట్ చేసింది. నాన్నగారు చెప్పేదానికన్నా నాకు అది నచ్చింది అప్పట్లో. అంత నా జ్ఞానం లేదు పోల్చుకునేంత. తర్వాత అక్క నాకన్నా పెద్దది కదండి, అప్పటికే దానికి 14-13 ఏళ్ళు. ఈ అక్క ఇది ఏంటి అంటే, ఇది సంగీతం అనే వాళ్ళు ఒకరు ఉంటారు, సంగీతకర్త. ఎవరు ఈ సంగీతకర్త అంటే ఇళయరాజా అని చెప్పింది. అప్పటి నుంచి ఇంకా నేను ఇళయరాజా గారికి ఒక అభిమానిని కాదు, భక్తురాల్ని. కానీ ఆయన కలిసారు కదా, ఆయనతో పాటు మీరు కలిసి వర్క్ చేశారు. చేశాను. ఎంత గొప్ప విషయం అండి, మహామహులతో కలిసి పనిచేయడం అంటే. ఏమీ తెలియదు అంజలి గారు, ఒక మనం నమ్ముకున్న ప్రతిభ, కళ, నిజాయితీ, ఇంకా మిగతా నాకేం తెలియదు. ఇప్పటికీ నాకు రికమెండేషన్స్ కానీ, ఆ వెనకాల ఇంకేదో బ్యాక్ బోన్ కానీ, సపోర్ట్ కానీ ఏమీ లేవు. అండ్ మోరోవర్ ఎక్కడ ఇంటర్వ్యూలు ఇవ్వలేదు, ఎక్కడ పాపులారిటీ కోసం పాకులాడలేదు, లేదండి, ఫెమిలియారిటీ కోసం పరిగెట్టలేదు. ఎవరో చెప్తే ఈరోజు ఇంటర్వ్యూ అనమాట. నాకు కూడా డైరెక్ట్గా ఎక్కడా కూడా పరిచయం లేని, బయటికి రాలేదు, అంతే. మీ పని ఏదో మీరు చేసుకుంటూ వెళ్ళిపోయారు, అంతే అండి. అంటే పోటీ పడే మనస్తత్వం కాదండి, అంటే నచ్చిన దారి కొరకు సంతృప్తిగా చేసుకోవాలి, అంతే. పోటీ ప్రపంచంతో నాకు పని లేదు. ఎవరో అనుకుంటే ఎవరో అనుకున్నారు. మన కృష్ణవేణి గారు ఐడియా ఉన్నారా? మీ అందరికీ తెలిసే ఉంటుంది. తొందరలో తనని కూడా తీసుకొస్తాను ముందుకి, అప్పుడు చెప్తాను ఈ ఇంటర్వ్యూ గురించి, అప్పుడు మాట్లాడతాను. ఆవిడ చాలా చాలా మంచి అమ్మాయి అండి, అంటే చాలా ఎంకరేజ్ చేశారు, సపోర్ట్ చేశారు. మా షోస్ కూడా ఆవిడ హోస్టింగ్ చేశారు. స్వరాంజలి ఐ థింక్ 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుని. 10 అయింది. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ సో మచ్. సో నైస్. అంటే స్వరాంజలి గురించి చెప్పండి, అసలు ఎప్పుడు మొదలైంది, ఎందుకు మొదలైంది? ఎందుకు అంటే అండి, చిన్నప్పటి నుంచి నాకు సినిమా పాటలు అంటే నాన్నగారికి ఇష్టం ఉండకపోయేది. నాన్నగారు కూడా మరి ఒకప్పుడు మద్రాస్లోనే చేశారు వర్క్, ఫిలిం ఇండస్ట్రీలో చేశారు. ఎస్పి ఆచార్య అనే పేరుతో ఉంటుంది, అసిస్టెంట్ మ్యూజిక్ కంపోజర్ అని. ఎందుకో ఆయనకి నచ్చక చెప్పపెట్టకుండా పారిపోయి వచ్చేసారు ఇక్కడికి. అమ్మని పెళ్లి చేసుకొని అంత అయిపోయిన తర్వాత సినిమా పాటలు అంటే నచ్చకపోయేది. కానీ నాన్నగారి దగ్గరికి శిష్యులు వచ్చేవాళ్ళు నేర్చుకోవటానికి, నేను పాడుతూ ఉంటాను కదా. సో అలాగా నాన్నగారు ఒప్పుకోరని చెప్పా పెట్టకుండా గణేష్ ఉత్సవాలలో నాతో పాట పాడించారు. ఏ పాట పాడించారు? పుత్తడి బొమ్మ ఇరు చిత్తడి గణేశోత్సవాల్లో కోకిల సినిమాలో. అవును, అప్పుడు ఎంత, నేను 7-8 ఏళ్ళ వయసు ఉన్నాను అనుకుంటాను. నాన్నగారికి తెలీదు, 5,000 మంది జనాలు, అసలు ఇంకా బాగా సూపర్ హిట్ అయిపోయా ఊర్లో మొత్తం. ఎంత హిట్ అయ్యానంటే గోడల మీద నా పేర్లు ఎక్కాయి, కోకిల కవిత, కోకిల కవిత. అలాగా
అలా రాస్తే ఒకప్పుడు కొంచెం సాంప్రదాయబద్ధమైన ఈయన మా ఫాదరు పూజ చేసుకోవటానికి అని బయటకు వచ్చారు మడినీళ్ళకి. గోడల నిండా కవిత కోకిల కవిత కోకిల. అప్పటి వరకు ఆయనకు తెలియదు. అప్పుడు పిలిచి ఇంకా అమ్మని నన్ను వాళ్ళ శిష్యుల్ని బాగా అంటే బాగా. కానీ ఒక్కసారి ఆ జనాలు, ఆ చప్పట్లు, ఆ ఎంకరేజ్మెంట్, కళాకారులకు ఏం కావాలండి? ఆకలిగా ఉన్న కళాకారుడికి చప్పట్లే ఆహారం కదా, ఎవరో ఏదో కవి అన్నారు. కరెక్ట్. అది నాకు బాగా నచ్చింది. అంటే మన కళని ప్రదర్శిస్తే కదా దానికి గుర్తింపు అన్నది, ఆ తపన అలాగే ఉండిపోయింది. స్టేజ్ ఎక్కి నేను పాడాలి, ఎట్లాగైనా వేదిక మీద పాడాలి, అది అట్లాగే ఉండిపోయింది. కామారెడ్డి నుంచి కాస్త నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయాము, ఇల్లు కట్టేసుకొని, రిటైర్మెంట్ తర్వాత నాన్నగారు. సో ఇక్కడ ఏంటంటే ఈటీవీ పాడతా తీయగా, ఈటీవీ సరిగమలు అట్లా కాలేజ్కి వచ్చి సెలెక్ట్ చేసుకుని వెళ్ళారనమాట. అప్పటి నుంచి ఇంకా తపన పెరిగింది. ఇంకా అంటే అందరూ అనేవారు, నువ్వు సంథింగ్ స్పెషల్గా పాడుతున్నావు, నువ్వు బాగా పాడుతున్నావు, ఆ సంగతుల్లో అవి శృతి ఎక్కడ పోవట్లేదు. అది ఇంకొంచెం నాకు బాగా అనిపించింది. మెచ్చుకుంటున్నారు కదా పైగా, బాగా అనిపించి మనం ఏదైనా పాడాలి, ఒక వేదిక మనం క్రియేట్ చేసుకోవాలి అన్న ఒక తపన ఉండింది బాగా. కానీ ఏం చేయాలో ఏంటో తెలియదు. ఈలోపు పెళ్ళైంది, పిల్లలు పుట్టారు, అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఆ దాహం అట్లాగే ఉండిపోయింది. సాక్షిలో జాయిన్ అయ్యాను. ఆ తర్వాత నా బెస్టీ ఒక అమ్మాయి ఉంటుంది, డాక్టర్ సుధారాణి చెల్ల అని. ఆవిడ ఒక ఎన్జిఓలో ఆవిడ మంచి వర్కర్ అనమాట తను. సో ఆ అమ్మాయికి చెప్పేసరికి కవి ఇలాగా స్వరాంజలి అని, అంటే అంతకుముందే నేను చెన్నైలో ఆల్బమ్ చేస్తున్నానండి, ఓకే, స్వరాంజలి అని డివోషనల్. సో స్వరాంజలి పేరుతోనే మనం ఒకటి పెడదాము, ఆర్గనైజేషన్ 7 members ఒక బాడీ. నాకు అసలు ఏమీ తెలీదు. 7 members బాడీ ఉంటారు, నువ్వు సంతకం పెట్టి మిగతా నేను చూసుకుంటా అనింది. నేను ప్రెసిడెంట్, తను సెక్రటరీ అనమాట. అలాగే 2014లో మేము రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. 2014 January 30th ఫస్ట్ ప్రోగ్రామ్ ఇళయరాజా క్లాసిక్స్. మరి ఇంకా ఆయనే కదా. సూపర్. అది ఎలాగంటే నాకు పంచభక్ష ప్రమాణాల్లాగా ఉండాలి షో అంటే. ఫస్ట్ నేను మాట్లాడిన వాయిద్య కళాకారుడు మా నాన్నగారు తర్వాత ఎవరంటే రాము గారు అని ఒకరు ఉండేవారు. రాము గారు చాలా ఫేమస్ మన దగ్గర, చాలా సినిమాలకి చాలా ప్లే చేశారు, తబలా ఆర్టిస్ట్. ఫస్ట్ కాల్ చేసింది ఆయనకి. ఆయన ద్వారా మెల్లిగా ఒక్కొక్కరిని మొత్తం ఎలా అయిందంటే 25 shows చేశానండి ఇప్పటివరకు. 25 showsలో అంత ద బెస్ట్ మ్యూజిషియన్స్ అనమాట మన దాంట్లోనే ఇంకా బెస్ట్, ఇంకెక్కడ ఉండరు మన దగ్గర ఉన్నలాంటి మ్యూజిషియన్స్. అలాగా మెల్లిగా ఒక్కొక్క మెట్టు ఇంతవరకు. ఇళయరాజా గారిని ఎప్పుడు కలిసారు మీరు? ఇళయరాజా గారిని అండి, అదొక పెద్ద గమ్మత్తు. ఇది పెట్టిన తర్వాత, స్వరాంజలి పెట్టిన తర్వాత 1 yearలోపే ఒక తపన నాకు ఎలా వచ్చేదండి అంటే, ఒక కచ్చలాగా వచ్చేది. అది చెయ్యాలంటే చెయ్యాలి, అది ఏమైనా అవన్నీ నాకు తెలియదు, పంతం కొద్దైనా. అప్పటికి 3 ప్రోగ్రామ్స్ అయిపోయాయండి ఇళయరాజావి. 2 monthsకి ఒక షో చేసేదాన్ని, మెగా ఈవెంట్స్ అవి కూడా, వితౌట్ టికెట్స్, కమర్షియల్ అది కాదనమాట. కళా సేవ అంటే సేవ అంతే, డబ్బులు తీసుకొని చేయొద్దు అని నాన్నగారు చిన్నప్పుడు ఉండింది. సరస్వతీదేవికి కదా సేవ చేయాలి, డబ్బుల కొరకు చేయకూడదు అని కష్టపడి చేసేదాన్ని, మా వారి సపోర్ట్. సో వెళ్ళాలి అనిపించింది. జీవన్ థామస్ గారు అని ఇక్కడ ఒక ట్రంపెట్ ప్లేయర్, ఏఆర్ రెహమాన్కి వీళ్ళందరికీ ఆయన ప్లే చేస్తారు. ఆయన గెస్ట్కి వచ్చారు మన షోకి. ఆయన అడిగిన, సరే ఇలా కలవాలంటే దాందే ఉందమ్మా, మన విషయం మన చేతిలో పనేనే. ఆయన ఇళయరాజా గారితో మాట్లాడారు, అపాయింట్మెంట్ తీసుకున్నారు. సంకల్పం గొప్పదైతే, స్ట్రాంగ్ ఉంటే, ఆయన బర్త్డే రోజే కలిసాం మేము. అదే 2014లో కలిసాం. పాట పాడి వినిపించారు ఆయన పుట్టినరోజు? ఏ పాట పాడారు? మళ్ళీ ఇది రాని ఇంకేముంటుంది. టీం అంటే నేను ఒక్కదాన్ని కూడా వెళ్ళలేదండి, నా సింగర్స్ టీం అందరినీ, ఎక్కడికి వెళ్ళినా నాకు అందరు ఉండాలి టీం అంతా. మాకోసం లైన్ పాడతారు. చేరువైన రాయబారాలే చెప్పబోతే మాట మౌనం, దూరమున్న ప్రేమ ధ్యానాలే పాడలేని భావగీతం, ఎండల్లో వెన్నెల్లో ఏం చేదు, ఒక్కరం ఇద్దరం అవుతున్నాం, వసంతాలు ఎన్నొస్తున్నా కోకిలమ్మ తలుకేది, గున్నమావి విరబూస్తున్నా తోటమాలి జాడేది, రేవులో నావల నీ జతే కోరగా, మళ్ళీ
ఇది రాని రోజు మళ్ళీ చాచి అల్లుకున్న రోజు ఏదో చెప్పాలని ఏదో అడగాలని మీరే రగిలే ఆరాటంలో వెళ్ళలేను ఉండలేను ఏమి కాను. జానకి గారితో ఒక చిన్న చిలిపి నవ్వు ఒకటి ఉంటుంది మధ్యలో. అయ్యో ఆవిడ అసలు ఎంత ఇష్టమో. చిన్నప్పుడు ఆవిడ వాయిస్ ఇమిటేట్ చేస్తూ ఉండేదాన్ని. ఆవిడ నవ్వినట్టుగా మధ్యలో నవ్వడం నిజమే, బాగుంటుంది, చాలా బాగుంటుంది. అవే కదండి మనకి వింటూ వింటూ నేర్చుకోవటం. బాలు గారిని ఎప్పుడు కలిసారు? బాలు గారిని బ్యాడ్ లక్, ఆయన వెళ్ళిపోయే ఒక 1 year ముందు, 10 months ముందు కలిశాను. ఇన్నేళ్ల ప్రస్థానంలో, స్వరాంజలి ప్రస్థానంలో రికమెండేషన్స్ ద్వారా ఆయన దగ్గరికి ఆయన్ని కల్పిస్తా అని చెప్పారు చాలామంది. కానీ నాకు అలా ఇష్టం లేదు. నేనుగానే వెళ్ళాలి, నన్నుగా గుర్తించాలి అనే ఒక అభిమానం బాగా ఉండేది నాకు. సో ఆయనకి ఈమెయిల్స్ పెట్టేదాన్ని. పెట్టిన వెంటనే రిప్లైస్ వచ్చేవి. ఈసారి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చెప్పండి, నెక్స్ట్ టైం అంటే ఫోన్ నెంబర్ నేను అడగలేదు, వారు ఇవ్వలేదు, ఓన్లీ మెయిల్స్ అనమాట. ఇంకొకసారి నిష్ఠూరంగా కూడా అన్నాను, మాలాంటి వాళ్ళు మీరు ఎందుకు కలుస్తారులేండి, మీకు గొప్ప వాళ్ళు ఉండాలి, అట్లాంటి వాళ్ళని కలుస్తారు, మేము ఎందుకు కనిపిస్తానులేండి సార్ మీకు అని ఇంకా నేను అనేసా. అది కూడా నొచ్చుకున్నారు ఆయన పాపం. నొచ్చుకొని ఆ తర్వాత ఏంటంటే ఆయన పుట్టినరోజుకి నేను ఒక ఫేస్బుక్లో ఒక మంచి లెటర్ రాసి పెట్టాను, కవితాత్మకంగా పెట్టాను. రవిశంకర్ గారిని ఫ్లూటిస్ట్ అనమాట, ఆయనతోనే ఉంటారు. వారు ఆ లెటర్ని ఆయనకు చదివి వినిపించారు. ఎవరు ఇది అంటే, పలానా కవితా చక్ర గారండి మిమ్మల్ని కలవాలనుకుంటారంటే, అప్పుడు ఆయనకి స్ట్రైక్ అయ్యి నాకు ఒక వాయిస్ నోట్ పంపించి నెక్స్ట్ టైం వచ్చినప్పుడు తప్పకుండా కలుస్తాను అని ఆయనే కబురు పెట్టి రమ్మన్నారు నన్ను. నేను రాసిన పుస్తకాలు ఇస్తేనండి ఒక చిన్న పిల్లోడు చదివినట్టే చదివారు ఆయన. అంటే అంత ఇష్టం పుస్తకాలంటే. కానీ చాలా నేర్చుకోవాలండి ఆయన దగ్గర నుంచి, బాగా నేర్చుకోవాలి. సాక్షిలో సబ్ ఎడిటర్గా ఎందుకు జాయిన్ అయ్యారు అంటే, మీ దగ్గర ఒక టాలెంట్ ఉంది, సింగర్, ఒక మంచి సింగర్, మంచి వాయిస్ ఉన్న సింగర్. కానీ మళ్ళీ ఇటువైపు ఎందుకు వచ్చారు మీడియా? ఇటువైపు చిన్నప్పటి నుంచి కూడా నేను చెప్పాను కదండి, రాతల పట్ల కూడా నాకు బాగా ఇంట్రెస్ట్, రాసేదాన్ని, గుర్తింపు వచ్చింది చాలా. అప్పటికే నేను డిగ్రీలో ఉన్నప్పుడే పొట్టిన వాళ్ళు రాశాను, స్టోరీస్, సో మెనీ ఆర్టికల్స్ అన్నిట్లో. పెళ్ళయిన తర్వాత ఇంకంత క్వైట్గా ఉన్నానండి. పెళ్ళి, పిల్లలు, అసలు మొత్తం ట్రాక్ చేంజ్ అయిపోయింది. అంటే ఎక్కువ కెరీర్ వైపు ఫోకస్డ్గా లేరని చెప్పుకోవచ్చా? పర్సనల్ లైఫ్కి ఇచ్చిన ప్రయారిటీ కెరీర్కి పెద్దగా ఇవ్వలేదు? పెళ్లి తర్వాత ఇవ్వలేదండి. పెళ్లి తర్వాత టోటల్గా మొత్తానికి 2 పక్కన పెట్టేశాను నేను. 2 అంటే ఇంకా అదొక చట్రంలో పడిపోయాను నేను. 8 ఏళ్ల వరకు, దాదాపు 5-6 ఏళ్ల వరకు ఆ చట్రంలో పడిపోయాను. ఆ తర్వాత జాబ్ చేయాల్సిన పరిస్థితులు నాకు వచ్చాయి. మళ్ళీ అక్కడ కూడా రికమెండేషన్ ఇష్టం లేదు. నేను రాసినవన్నీ స్టోరీస్ అవి అన్నీ పక్కన పెట్టుకొని ఉద్యోగ అవకాశాలు మామూలుగా వేశారు సాక్షిలో. వెళ్ళి నా రాతలన్నీ చూపిస్తే వాళ్ళు అక్కడికక్కడ ఏవో ప్రేమ అన్న సబ్జెక్ట్ మీద, ఈ ప్రేమ అనేది ఎక్కడ వదిలిపెట్టదు మనల్ని, ఆ సబ్జెక్ట్ మీద 2-3 వెర్షన్స్లో రాయమంటే అక్కడ రాసిన తర్వాత అప్పటికప్పుడు అపాయింట్ చేసుకున్నారండి. నన్ను ఆదరించి అన్నం పెట్టిన సంస్థ సాక్షి. సో అలాగ మళ్ళీ అక్కడి నుంచి మొదలవుతూ ఉంది. అప్పుడే అక్కడ ఇళయరాజా గారి ఆర్టికల్ జెంటిల్మెన్ అని ఒక ఫీచర్ ఉండేది సాక్షిలో. దానికి నేను ఆర్టికల్ రాశాను ఇళయరాజా గారి మీద. చక్రి గారి ఒపీనియన్ కొరకని వెళ్ళినప్పుడు ఆయన నేను మాట్లాడుతుంటే గుర్తుపట్టారు, మీరు పాడతారు కదా అని. అవును సార్ అన్న, ఒక్కసారి పాడండి, టెస్ట్ చేస్తానన్నారు. అవునా? అక్కడికక్కడే పాడాను. అంతవరకు ఎవ్వరికి తెలియదండి నేను సింగర్, నేను కలీగ్స్కి ఎవ్వరికి తెలియదు, అసలు నేనే మర్చిపోయాను. సో పాడగానే ఆయన వెంటనే బాగా మెచ్చుకొని వంశీ గారికి చెప్పి, మళ్ళీ వంశీ గారు మాట్లాడి, పెద్ద వంశీ గారు. సో అలాగ మళ్ళీ పాటల పట్ల వైఎస్ఆర్ గారు అంటే మా బాస్ కదా, అప్పుడు ఆయన పోయినప్పుడు ఆయన పాటలు రాసి పాడడము, అప్పుడు ఆ కంపోజర్ వినటము నా వాయిస్. అవునా? మీరు పాట రాసారా వైఎస్ఆర్ గారు? రాశానండి. రాసి పాడారు? రాశారు. ఓకే. ఎంతకాలం చేశారు అక్కడ సాక్షిలో? సాక్షిలో నేను 3.5 years చేశానండి. అప్పుడు ఏంటంటే పాటలు పాడతానని తెలిసి ఎవరైతే ఆ కంపోజర్ ఉన్నారో, మీ వాయిస్ బాగుందండి అని చెప్పేసి, మొట్టమొదటి అవకాశం ప్రతిరోజు అన్న సినిమాకి అదొక మిషన్ మూవీ అనమాట. థీమ్ సాంగ్ కొంచెమే ఉంటుంది, అది రాయించి పాడించారు. 11 years
11 కూడా కాదండి, 13-14 ఇయర్స్ బ్యాక్ ఇది. అది కాదు. కానీ ఒక 3 పాటలకు ఎందుకు పరిమితం అయిపోయారు అంటే ఎందుకు 3 సినిమాలకి రాశాను. అదే అంటున్నాను. పోటీ తత్వం అండి, అది లేకపోవటము. అంటే తప్పు పట్టట్లేదు నేను ఎక్కడ దేన్ని కూడా. అంటే అబద్ధాలు ఆడలేకపోవటము, కిందిది మీద మీది కింద అలా చేసి చెప్పి అవును అవును బతక నేర్చడం అనే క్వాలిటీ లేకపోవటం. ఎగ్జాక్ట్లీ, అది చాలా తక్కువ మందికి ఉంటుంది. అదేదో మంచి క్వాలిటీ అనుకుంటాం కానివ్వండి, అది కాదు. యాక్చువల్లీ నాకు కూడా అదే ప్రాబ్లం. నిన్న మొన్నటి కూడా నాకు ఇన్స్టాగ్రామ్ నా పర్సనల్ది లేదు. అందరూ అడిగేవాళ్ళు, నా తోటి జర్నలిస్టులు అందరూ నాతో పాటు, ఎలా ప్రమోట్ చేసుకుంటాను నేను, నువ్వు ఇంకెలా వస్తావు బయటికి అంటే, ఎందుకు రావడం, నా పని నేను చేసుకుంటూ పోతున్నా కదా ఎందుకు అని. బట్ కానీ ఇప్పుడు నాలాంటి అభిమానులు ఉన్నారు కదండి, అంజలి గారితో ఒకసారి కలిస్తే చాలు. నిజమండి, అది అవసరం అనేది నాకు చాలా లేట్గా తెలిసింది. అప్పటికే లేట్గా తెలిసింది. బట్ కానీ స్టార్ట్ చేశాను ఇప్పుడు. ఇంకా దాని ఇప్పటికీ ఏదైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ డ్రెస్ కర్టసీస్ మాకు ఇస్తూ ఉంటారు. ఈ శారీ కూడా డ్రెస్ కర్టసీనే ఇచ్చినట్టు, మేడం మీతో ఒక ఫోటో మాకు పెట్టాలండి మీరు ఒక ఫోటో అంటే, అబ్బాయి ఒక ఫోటో తీసి పెట్టడం అసలు అవ్వదు. ఇక ఇంటర్వ్యూ అయిందా చలో ఇంటికి వెళ్ళిపోదాం, ఇంటర్వ్యూ అయిందా ఇంటికి వెళ్ళిపోదాం, ఇదే ఉంటుంది. ఇంటికి వెళ్ళిందా మళ్ళీ ఇంట్లో పనులు. ఒక ఫోటో ఒకటి స్పెషల్గా తీసి పెట్టకపోతే వాళ్ళు ఫీల్ అయిపోతున్నారు. అవును అవును, అంతే కదండి, కర్టసీ కదా. ఒకటి నేర్చుకోవాలి ఇంకా ఇప్పుడు నేను కొత్తగా నేర్చుకుని ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం, దాని కింద ట్యాగ్స్ వాళ్ళని ట్యాగ్ చేయడం. అవును, ఇవి భలే కష్టం. అవునవును, యూట్యూబ్ టైం తీయాలంటే ఎంత కష్టం అండి. యూట్యూబ్ ఛానల్ అండి 10 ఏళ్ళు అవుతుంది కదండి స్వరాంజలి, అది నాకు డెవలప్ చేసుకోవటం తెలియదు. ఇప్పుడు 1700 సబ్స్క్రైబర్స్ అంతే, మిలియన్లో ఉండాల్సింది జస్ట్ 1700 సబ్స్క్రైబర్స్ అంతే. అదే తెలియదు చాలా మనదే తప్పు, మనది కూడా లేదు, మనదే తప్పు. నాకు రీసెంట్గా ఆల్మోస్ట్ ఆవిడకు ఒక 65 ఏళ్ళు ఉంటాయి మినిమం. ఆవిడ నన్ను అంటున్నారు, ఈ మధ్య మొదలు పెట్టారు మీరు ఇన్స్టాగ్రామ్లో, ఎందుకు ఇంత లేట్గా వచ్చారు, నేను ఎప్పటి నుంచి ఫాలో అవుతున్నాను, ఎక్కడ కనిపిస్తారేమోనని, ఫేస్బుక్లో ఎందుకు యాక్టివ్ ఉండట్లేదు మీరు అంటారు. నాకు ఎన్నో మెసేజ్లు పెట్టారు ఆవిడ. నేనేమో కృతయుగంలో నేను మీకు రిక్వెస్ట్ పెట్టాను, కృతయుగంలో. అబ్బా సారీ పాపా, ఎక్స్ట్రీమ్లీ సారీ, నిజంగా చెప్తున్నాను. అస్సలు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండను. ఇది సారీ సరిపోతుంది. అబ్సల్యూట్లీ. ఇంకోటంటే ఇంటి బాధ్యతలు, మీరు నేను ఒకేలా సేమ్ బోట్లోనే ఉన్నాం. ఇప్పుడు మూవీస్లో అవకాశాలు వచ్చి చేయడం, ఈ ఫోటో మీరు పోస్ట్ చేయకపోతే ఎలాగండి అని వాళ్ళు 10 సార్లు చెప్తే దాన్ని క్రాప్ చేసి పెట్టి ఎవరెవరినో ట్యాగ్ చేయమంటే అన్ని గుర్తుపెట్టుకుని ఓ పట్టాల ఇన్స్టాలో కనిపించావు వీళ్ళవి, ఇందులో అసలు ఒరిజినల్ పేరుంటూ వేరే ఉంటుంది, ఇన్స్టాగ్రామ్లో వేరేది ఉంటుంది, అవన్నీ వెతుక్కోవడం. అరే బాబు దీనికి ఇంత టైం పెట్టాలరా నాయన, మీకు అది అర్థం కావట్లేదు అని అంటే వాళ్ళు ఫీల్ అయిపోతారు. సో ఇవన్నీ ఎక్స్ట్రా వర్క్స్ అయిపోయాయి. కానీ ఆవిడ అన్నారు అన్నమాట ఏంటంటే, మేము ఇంత వయసు వచ్చినా కూడా టెక్నాలజీని ఇంత అడాప్ట్ చేసుకుంటున్నాం అంజలి, మీరు అడాప్ట్ చేసుకోకపోతే ఎలాగా. దాని నుంచి లక్షల్లో సంపాదనలు ఉన్నాయండి కూర్చున్న దగ్గరే యూట్యూబ్ నుండి. అవును, నేనేమో ఇప్పుడు ఒక మోటు సామెత ఉంది చెప్పకూడదు కానీ, ఇప్పుడు కళ్ళు తెరిచి మెల్లిగా మొదలుపెట్టా యూట్యూబ్ని డెవలప్ చేసుకోవటం. అదే కదా, ఒక ఆవిడ గుమ్మం ముందు నీళ్ళతో నీళ్లు జల్లి ముగ్గు పెట్టి, ఈరోజు మా ఇంట్లో వంటిది అని ఆర్గానిక్గా ఏవో చేస్తూ వెళ్ళేవారు. అప్పట్లో ఆవిడంత ఫేమస్ అవ్వాల. నాకెందుకు అనిపించింది ఈవెన్ ఇంటర్వ్యూ చేస్తే బాగుంటుంది, జనాలకి ఇదే కదా న్యాచురల్గా కావాల్సింది అని ఇంటర్వ్యూ చేస్తే, కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఎంత ఫేమస్ అయిపోయారంటే ఆవిడ ఓన్గా యూట్యూబ్ ఛానల్ మిలియన్స్ అలా వెళ్ళిపోయి 2-3 బిజినెస్లు వెంటనే స్టార్ట్ చేసేసి. అంటే మనకున్న ఫెమిలియారిటీని, మనకున్న పాపులారిటీని వాడుకోవడం కూడా మనకు తెలియాలి. అది కళ, మన బతుకు అది కూడా లేదు, పెద్ద కళ అది కూడా లేదు. అదే చెప్తున్నాను, ఇప్పుడు ఒక భూమిలో ఉన్నాం, దీన్ని కదా మనం యూటిలైజ్ చేసుకోవాలనే జ్ఞానం కూడా లేని కండిషన్లో ఉన్నాం మన ఇద్దరు. ఫ్రెండ్స్ చెప్తుంటారు 2 టాలెంట్స్ ఉన్నాయి మీకు, అటు రాస్తారు, పాడతారు, డైరెక్షన్ చేస్తారు, అన్నీ ఉన్నాయి, అన్ని స్కిల్స్ ఉన్నాయి, తెలియదు కానీ ఏం చేయాలి. అవును, అంటే పాకులాడే తత్వం లేక అండి, అదొక్కటి చొచ్చుకొని పోవటం అనేది లేక. వ్యూవర్స్ నన్ను చాలాసార్లు అడుగుతూ ఉంటారు ఏంటంటే, ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్నే మీరు చేస్తారా అంటే, ఆ స్థాయి వచ్చేసేయాలా మీరు ఇంటర్వ్యూ చేయాలంటే, ఒక స్వామీజీలు ఇలాగా పెద్ద పెద్ద రైటర్స్ని వీళ్ళనే చేస్తారా అని అంటూ ఉంటారు. ఈరోజు మట్టిలో మాణిక్యాన్ని తీసుకొచ్చాను, మీకు ఎవరికి తెలీదు, ఒప్పుకుంటారా ఇది? ఫెమిలియారిటీ అంటే అంత రావాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నా మట్టిలో మాణిక్యంలా ఉండిపోయారు ఆవిడ.
ఆ మట్టిని కడిగి ఇప్పుడు సానపట్టి ఇది వజ్రం అని చెప్పే వెలిగించే దిశలో అంజలి గారు కాదు, అందరూ అన్నారు, చాలా మంది అన్నారు మీరు ఇంతమంది ఇలాంటి డాక్టర్స్నే చేశారు అని. అంటే నేను అన్నాను, అలా కాదురా బాబు, నువ్వు 10th క్లాస్ స్టేట్ లెవెల్లో నేను పాస్ అయ్యాను మేడం అని నాకు ఇన్స్టాలో ఒక మెసేజ్ పెట్టు. విషయం ఉంటే ఏముందండి, ఎవరినైనా ఎగ్జాక్ట్లీ విషయం ఉంటే డెఫినెట్గా కాంటెంట్ ఉంటే నేను తీసుకుంటాను. ఇంటర్మీడియట్ స్టేట్ లెవెల్లో వచ్చాను, ఎంబీబీఎస్ నేను పాస్ అయ్యాను, ఐఐటి నేను పాస్ అయ్యాను, రండి నేను చేస్తాను, ఇంటర్వ్యూ చేస్తానని చెప్తున్నాను. అలాగా మిమ్మల్ని ఈరోజు ప్రజలకి పరిచయం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. నా భాగ్యం. మీరు బతుకమ్మ మీద కూడా పాట రాస్తున్నారు కదా, అది డైరెక్ట్ కూడా మీరే రాసి మీరే పాడి మీరే కంపోజింగ్ కూడా నేనే చేశాను, మ్యూజిక్ కంపోజింగ్. మీకు టీం ఉంది అయితే? స్వరాంజలి టీం అండి, నాకు 36 మంది సింగర్స్ అండి టీం. అద్భుతం. యాక్చువల్లీ స్వరాంజలి ఇది ఏంటంటే అండి, ప్రతిభ ఉండి ప్రాచుర్యం లేని సింగర్స్ ఉంటారు. ఇప్పుడు నేనున్నాను ఒకప్పుడు, మీ దగ్గర ప్రతిభ ఉన్న ప్రాచుర్యం లేదు, నాకు వేదిక ఇచ్చే వాళ్ళు ఎవరు లేరు. వేదిక అడిగితే వాళ్ళు ఇంకేదైనా. అవును. సో అందుకని అట్లాంటి ఆర్ట్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి నేను వేదికని ఇస్తానన్నమాట. ఇప్పుడు సింగర్స్ ఎవరెవరు ఉన్నారు అలా మీ దగ్గర? దీంట్లో ప్రెసెంట్ గానా 36 మెంబర్స్ ఉన్నారండి. అవునా? పెద్ద టీం. అందరూ సంగీతం నేర్చుకున్న వాళ్ళు అందరు మంచి. అయితే నేను తీసుకోవటం కూడా ఆడిషన్స్ పెడతాను, శృతి లయ వాటి మీద పట్టున్న వాళ్ళని మాత్రమే తీసుకొని ఈ సినిమా పాటలు ఏవైతే ఉన్నాయో, సినిమా అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలండి, సినిమా పాటలు అంటే యాక్చువల్లీ మంచి అభిప్రాయం లేదు, 50% జనాలకి లేదు. అంటే నా ఉద్దేశం ఏంటంటే ఉగాది పచ్చడి లాంటిది. కీర్తనలు ఉన్నాయి అనుకోండి, రాముడి కీర్తనలు ఉన్నాయి, రాముడి మాత్రమే వింటాం, అన్నమయ్య ఉన్నాయి, స్వామి మాత్రమే వింటాం. కానీ సినిమా పాటల్లో ఏంటంటే అన్ని రకాల భావాలను కలగలిపిన పాటలు ఉంటాయి. మీరు ఇప్పుడు ఒక్క ఎమోషన్ చెప్పండి, ఆ ఎమోషన్ తగ్గట్టుగా మనం పాట వెతుక్కోవచ్చు సినిమాల్లో. సో ఎందరో మహాన్ భావులు ఉన్నారు మన దగ్గర, రమేష్ నాయుడు గారు కానీ, మహాదేవన్ గారు, ఎంఎస్ విశ్వనాథన్, సరే ఇళయరాజా గారు ఇప్పుడు పెట్టుకోండి, రాజన్ నాగేంద్ర గారు, వాళ్ళందరూ ఉన్నారు, ఓపీ నయ్యర్ గారు తెలుగులో చేసి. సో వాళ్ళ మ్యూజిక్ని మళ్ళీ నేను పరిచయం చేసి మన కొత్త సింగర్స్ వాళ్ళతోని పలికించాలని. ఈ ప్రాసెస్లో భాగంగా ఏంటంటే ఎవరెవరైతే సెలెక్ట్ అయి ఉంటారో వాళ్ళకి 3 months ముందు నుంచి ట్రైనింగ్ ఉంటుంది మన ఇంట్లో, ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎక్కడ డబ్బులు లేవండి. నేను ఇప్పుడు అదే అంటున్నాను, ఎందుకంటే టెక్నీషియన్స్ కి మనం పే చేయాలి, సింగర్స్ కూడా మనం ఎంత ఎంకరేజ్మెంట్ ఇచ్చినా ఒక టైంలో కాకపోతే ఒక టైంలోనే ఎంతో అంత పే చేయాలి. సింగర్స్ కి అంటే నా దగ్గర పెద్ద వాళ్ళకి అంటే లైక్ ప్రొఫెషనల్ తప్ప మిగతా వాళ్ళందరూ కూడా మన దాంట్లో పాడడం ఒక ఫీల్ అవుతుంది కదా, వాళ్ళకి అవకాశాలండి, అవకాశం దొరకదు. స్వరాంజలిలో పాడాను అంటే ఇంకా వాళ్ళకి స్టాంప్ అది. అవును, అమ్మో స్వరాంజలి సింగర్. ట్రూ. అంటే నేను అనేది ఏంటంటే మీరు కమర్షియల్ గా ఈ పేమెంట్స్ అన్ని కొంచెం కష్టమైపోతుంది కదండి. అదే అంటే కొంతమంది కాంట్రిబ్యూషన్స్ అడిగేదాన్ని సోషల్ మీడియాలో, కొంత ఇచ్చేవారు, మిగతా అంతా నేను ఓన్గా సొంత అప్పులు చేసి, కొంత చెప్పకూడదు ఇలాగా, అదే సొంత డబ్బులు అంతా. మా వారు దుబాయ్లో చేసేవారు, అక్కడ పాపం అంతా ఆయన పంపించేవారు, దీనికంతా ఖర్చు పెట్టేసేదాన్ని, ఎవరిని అడగ కవిత. అదే తప్పు నేను చేసింది, కానీ నా సమర్థింపు ఎలా ఉంటుందంటే సమర్థింపనే అంట. సరస్వతీదేవికి ఇంతమంది కోటాను కోట్ల డబ్బులు ఉన్నాయి కదా, అమ్మ నా దగ్గర నుంచే ఎక్స్పెక్ట్ చేసింది, నాకు ఆ భాగ్యం ఉంది రైట్ అని అనుకుంటూ. సో ఈ 3 months ట్రైనింగ్ అండి వీళ్ళకి. ఈ 3 months ట్రైనింగ్ ఏంటంటే తెలుగు ఉచ్చారణ, భావాన్ని ఎలా పలకాలి, కళ్ళు అట్లాంటివి కాకుండా ఇలా కొట్టేదాన్ని నేను. అలా పలకడం చాలా మందికి తెలియదు. అణా అవును, భావాన్ని ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి. అవును, సపోజ్ కొందరు ఏంటంటే విషాదకరమైన పాటలు నవ్వుతూ పాడతారు, అవును, ఆ ఫీల్ రాదు, అప్పుడు తెలియదు వాళ్ళకి ఏం పాడుతున్నారో తెలియదు. అవును, అలా కాకుండా ఇవన్నీ నేను బాగా ట్రైనింగ్ ఇచ్చి, ఎందుకంటే మన దగ్గర పనిచేసే మ్యూజిషియన్స్ కూడా చాలా ఉన్నత వ్యక్తులు వాళ్ళంతా. బాలుగారి టీము, ఇళయరాజా గారి దగ్గర వర్క్ చేసిన వాళ్ళు, రెహమాన్ దగ్గర వర్క్ చేసిన వాళ్ళు ఉన్నారు మన టీం. ఈవెన్ సా షా ఇది పలకడం కూడా చాలా మంది. యాక్చువల్లీ ఎన్ని పదాలు తప్పు పలుకుతూ ఉంటే పదాన్ని కట్ చేయటం, మధ్యలో ఎక్కడ కట్ చేయాలో కూడా చాలా మంది తెలియదు, దాని అర్థాలే మారిపోతాయి ఒక్కొక్కసారి. ఆ బ్రీతింగ్ కంట్రోల్, ఎక్కడ ఊపిరి వదలాలి, ఎక్కడ తీసుకోవాలి, అవన్నీ కూడా నేను చెప్పి ఒక సినిమా పాటని చక్కగా ప్రజెంట్ చేయటం అన్నమాట స్వరాంజలి వేదిక మీద. అద్భుతం. అంటే ఎలాంటి వాళ్ళు ఇప్పుడు స్వరాంజలిని కాంటాక్ట్ అవ్వచ్చు? సపోజ్ మాదొక పెద్ద అకేషన్ ఉందండి, తప్పకుండా. సో మీరు డెఫినెట్గా మీ పెర్ఫార్మెన్స్ అది మీ టీం తీసుకుని ఉంటుంది, చేస్తాం. డివోషనల్ కానివ్వండి, రైట్. మన శోభరాజు గారి దగ్గరికి కూడా వెళ్ళాము, అన్నమాచార్య భవన్ ఉంది కదండి అక్కడ. దట్స్ సో నైస్ రియలీ. అంటే నా ఉద్దేశం ఏంటంటే
ఒక ఎంకరేజ్మెంట్ అనేది చాలా అవసరం. అవసరం అండి. గుర్తింపు కావాలి ఈ రోజుల్లో. మనం పడే కష్టానికి గుర్తింపు లేకపోతే. నేనేమంటానంటే సరే పోల్చుకోవటం అవి ఏమొద్దు కానీ నిజాయితీగా కళ కొరకు మాత్రమే పని చేసే వాళ్ళని గుర్తించండి, గుర్తిద్దాం. సమీరా భరద్వాజ్ ఉన్నారు కదా, అవును సింగరు. అవును, అమ్మాయి గుర్తు రాగానే నవ్వొస్తుంది ఎందుకు. ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. నేను కూడా సింగరే కదా అని నేను పాటలే పాడతాను, లేదా నా పాటలు ఏదో ఫోటోలో ఏవో వీడియోలో పెట్టుకుంటాను అని లేరు ఈ రోజుల్లో. యాక్టింగ్ అండ్ మోర్ ఓవర్ తను చేసే రీల్స్ నెక్స్ట్ లెవెల్ అసలు. అలాగా వాళ్ళ దగ్గర ఉన్న టాలెంట్ని 10 మందిలోకి తీసుకు వెళ్ళలేకపోతే ఈరోజు మనలాగా ఉండిపోతాం. నిజమది. అది ఎందుకో ఐ థింక్ వి నీడ్ టు ఒక స్టెప్ ముందు తీసుకోవాలేమో అనిపిస్తుంది, కొంచెం కాన్సన్ట్రేట్ చేయాలేమో అనిపిస్తుంది. ఏం చేస్తానులే అని అనుకోకుండా మనం చేయాలి అని అనుకోవాలి. చేస్తున్నానండి, ఇప్పుడు మొదలు పెట్టాను, నేను చేస్తున్నాను. సో ఏ కార్పొరేట్స్ ఈవెంట్స్ అయినా, అకేషన్ ఏదైనా, ఎనీథింగ్. సో స్వరాంజలికి కాంటాక్ట్ అవ్వచ్చు. ఒక ఈవెంట్ కావాలనుకున్నా కూడా ఒక మంచి పాటలు ఒక టీంతో వచ్చి. అవునండి, అద్భుతం. యూట్యూబ్ కూడా కవితా చక్ర స్వరాంజలి యూట్యూబ్ ఛానల్. ఓకే, పర్ఫెక్ట్. మీరు బతుకమ్మ మీద పాట మా గురించి ఒకసారి పాడితే. షూర్. ఓహో ఓహో హో హోయ్, ఓహో హో హోయ్, ఓహో ఓహో హో హోయ్, ఓహో హో హోయ్. కోడి కూత కన్నా ముందుగా నిద్రలేచేనమ్మా, ఓహో హో హోయ్, ఓహో హో హోయ్. వాడకట్టంతా అలుగు పూత పెట్టి అందాల తొర ఎదురు చూసేనమ్మా, ఓహో హో హోయ్, ఓహో హో హోయ్. బుజ్జవ నుంచి పెద్దవ్వ దాకా అటుబోను ఇటుబోను పడుసు పిల్లలు అందరూ నీకై చూసేనమ్మా. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాల. సూపర్. అసలు నాకు కృష్ణవేణి గారు ఇదన్నారు, అన్నం వెంకటేశ్వర స్వామి గురించి స్తోత్రం, అది చాలా ఫేమస్ అంజలి, ఒకసారి విను అని అన్నారు. అది కూడా మా కోసం ఒకసారి. కమలాకు చచూచుక కుంకుమతో నియతారుణితాతుల నీలతను, కమలాయతలోచనలోకపతే విజయీ భవ వెంకట శైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌళిమణే, శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః, భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. వినా వెంకటేశం ననాథో ననాదః సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద, ప్రియం వెంకటేశ ప్రయచ్ఛ ప్రయచ్ఛ. అహం దూరతస్తే పదాంభోజయుగ్మం ప్రణామేచ్ఛయాగత్య సేవా కరోమి. సర్కృత్సేవయా నిత్యసేవా ఫలం త్వం ప్రయచ్ఛ ప్రయచ్ఛ ప్రభో వెంకటేశ. అజ్ఞానినా మయా దోషాన్న శేషాన్న హితాన్ హరే, క్షమస్వత్వం క్షమస్వత్వం శేషశైలశిఖామణి. చాలా మంచి వాయిస్ అండి. థ్యాంక్ యూ. జనాల్లోకి వెళ్ళి బోల్డ్ అంత ఫెమిలియారిటీ రావాలని, ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందని బాధపడుతున్నాను నేను నిజంగా. అవును, ఇది టీటీడీ వాళ్ళు యూజ్ చేసినట్టున్నారు ఐ థింక్, నేను అనుకోవడం. చేశారండి కదా, అది కూడా వైరల్ తోటే వెళ్ళిపోయింది. మేము దానికి ప్రత్యేకంగా నేనేమి ప్రయత్నం చేయలేదు. వంశీ గారు ఉన్నారు కదండి, పెద్ద వంశీ గారు అంటారేమో, వంశీ గారు, పెద్ద వంశీ గారు, వారు ఇలాగే ఇళయరాజా పాటలు పాడుతూ ఉంటారు, షోస్ చేస్తూ ఉంటాను కదా. వారికి ఇళయరాజా అసలు అభిమాని కదా, ఆయన కూడా భక్తుడు, అభిమాని కూడా కాదు. సో ఈ పాటలన్నీ పెట్టడం చూసి ఆయన నన్ను అప్రోచ్ అయ్యి ఆ రాతల్ని అది చూసి వారు నల్లమిల్లవరి పాలెం కథలు అని ఒక పుస్తకం రాశారు ఒక 4 ఏళ్ల క్రితం, గోదావరి కథలు అనమాట. సో దీనికి ఎట్లాగైనా మీరు రివ్యూ రాయాలి అని పట్టుబట్టి ఆయన ఒక
పట్టుదల వ్యక్తి చాలా వంశీ గారు. వంశీ గారు ఎక్కడ నేను ఎక్కడ, ఆయన సినిమాలు చూసినప్పుడు 4 ఏళ్ల పిల్లని, అన్వేషణ చూసినప్పుడు కదండి. సో దీనికి ఎట్లాగైనా మీరు రాయాలి అని ఆయన అప్పుడు బుక్ ఫెయిర్కి వచ్చి నా కొరకు నేను వెళ్ళి ఆ పుస్తకం నాకు ఇచ్చి ఆ పుస్తకానికి రివ్యూ రాయించుకున్నారు ఆయన వంశీ గారు. పాటలతో పాటు స్వరాంజలితో పాటు ప్రస్తుతానికి ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి ఒకటి నవల రాస్తున్నానండి, ప్రణయ నిశ్శబ్దం. ప్రణయ నిశ్శబ్దం. ప్రణయంలో ఉన్న వాళ్ళు నిశ్శబ్దంగా ఎలా ఉంటారు? చదివి ఒక వన్ ఫైన్ డే ఈ బుక్ మీద మళ్ళీ కలవాలనుకుంటున్నాను నేను తప్పకుండా ఫ్యూచర్ లో. అవును, అయిపోయిందా? కంప్లీట్ అయిందా? నెక్స్ట్ మంత్ కమింగ్ 10-12 డేస్లో లాంచింగ్ ఉంటుందండి. తప్పకుండా. ఎడిటింగ్ లో ఉంది, అయిపోయిందండి. ఓకే. దానికి అసలు చాలా మంది అభిమానులు ఉన్నారు ఇప్పటికీ. అంటే కొన్ని అలాగా ఒక మాసరాకి ఒక 5-6 ఎపిసోడ్స్ వదిలాను నేను సోషల్ మీడియాలో. అంటే సోషల్ మీడియాలో పెడుతున్నారు లేకపోతే బుక్ రూపంలో బయట? బుక్ రూపంలో అండి నవల. అంటే ఒక్కొక్క భాగం కింద ఒక 5-6 భాగాలు వదిలాను అనమాట సోషల్ మీడియాలో. వేలల్లో అభిమానులు అప్పటికి. దానికి ఫిమేల్ ఓరియంటెడ్ అని అనుకోవచ్చు. ఓకే. అదేదే నేను చెప్పను, పేరు మాత్రం చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. థ్యాంక్ యూ. ఎందుకంటే బలభద్ర పాత్ర రమణి గారు మంచి స్నేహితులు నాకు. గ్రేట్. సో ఆవిడ డీటెయిల్డ్ గా భలే మాట్లాడతారు. ఏ సినిమా చూసినా అవునవును కుండ బద్దలు కొట్టినట్టు ముక్కుసూటిగా మాట్లాడతారు. అవును, చాలా బాగా అనిపిస్తుంది. వీళ్ళంతా కూడా నేను ఆంధ్రభూమిలో రాస్తున్నప్పుడు నేను చిన్న పిల్లని వీళ్ళ కింద. వారు ఒకటి, చల్లా సుబ్రహ్మణ్యం గారు ఒకటి, బొమ్మదేవర్ నాగకుమారి గారు, వీళ్ళంతా ఒక ఊపు పెట్టేశారు ఒకప్పుడు. కరెక్ట్ కరెక్ట్. వాళ్ళవి చదువుతూ మేము నేర్చుకునే వాళ్ళం, అంటే ఎలా రాయకూడదు అనేది. ఒక సింగర్గా ఇప్పుడు ఎదగాలని అనుకుంటున్నారా? అంటే ఎదిగేది ఇన్ ద సెన్స్ మీకంటూ ఒక బ్రాండ్ ఉంది, అందరూ మిమ్మల్ని గుర్తిస్తారు. ద థింగ్ ఈజ్ ఇప్పుడున్న సింగర్స్తో ధీటుగా లేదు, అంత ఫెమిలియారిటీ రావడానికి అటువైపు వెళ్దాం అనుకుంటున్నారా? రైటింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారా? ఎటువైపు మీ ప్రయాణం అంటే ఏం చెప్తారు? ఏం చెప్పాలో నిజంగా అదే సందిగ్ధత నాకు కూడా. నాకెందుకో మీరు ఒకటి చూపు ఒకటి ముక్కు, ఊపిరి పీలుస్తాం కదా, తెలియదండి. అంటే ఎటు అవకాశం వస్తే అటే అనుకోవచ్చా? అవకాశాలు రావండి, ఇంకా మనం కల్పించుకోవటమే. ఇందాక మనం మాట్లాడుకున్నాం. అవును, అదే కదా ప్రాబ్లం. యూట్యూబ్ ద్వారా పాటలు, కొత్త కొత్త కంపోజింగ్స్ అలా చేసి వదులుతూ కొత్త సింగర్స్తో పాడించటం, వాళ్ళకు అవకాశాలు కల్పించటం. ఎక్కడైనా నన్ను కవిత చక్ర గారు పాడితే బాగుంటుంది అనుకున్న చోటికి నేను వెళ్తాను, నేను చేస్తాను. రైటింగ్స్ వైపు అయితే వెళ్తున్నానండి. ఎందుకంటే రైటింగ్ వైపు మనసున్నప్పుడు మిగతా వాటి మీద కాన్సన్ట్రేట్ చేయడం అంత ఈజీ కాదేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడ మనసావాచ కర్మణ లేకపోతే అంత ఈజీగా రైటప్ బయటికి రాదండి, చాలా కష్టం అండి. ఎన్నో వర్షన్స్ వస్తూ ఉంటాయి మైండ్ లో. ఒక వర్షన్ రాస్తుంటే 10 వర్షన్లు వస్తూ ఉంటాయి. ఇది ఇలా రాస్తే బాగుంటుంది, అది ఇలా రాస్తే బాగుంటుంది. మనకు మనం డెడ్ చేసుకోవడానికి రోజులు పడుతుంది. నేను పైగా మనం ఉన్నది సంసార సాగరం. అదే కదా, ఈ సాగరాన్ని ఈదుతూ ఇంకో సెపరేట్ ప్రపంచంలో. అవునండి, నిజమే, అది నిజమే. దట్ ఇస్ స్మాల్ థింగ్ యాక్చువల్లీ. అవును, రైట్. వాట్ అబౌట్ కిడ్స్ అండి? 2 అండి, బాబు పాప. సరే, స్వరాంజలి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరికైనా ఒక మంచి ఇలాంటి ఈవెంట్ కావాలనుకున్నప్పుడు కాంటాక్ట్ చేయొచ్చు. దానికి ఒక నెంబర్ ఇవ్వండి, ఐ విల్ ప్లే ఆన్ ఇట్. ఒకటి. రెండోది, పాటల పాయింట్ ఆఫ్ వ్యూలో ఇప్పుడు కాంపిటీషన్ ఎలా ఉందో మీకు నాకు తెలియదు కాదు, ప్రజలకు తెలియదు కాదు. ప్రతి దాంట్లోనూ 100,000 ఆప్షన్స్. ఒక పాట ఒక సింగర్కి ఇవ్వాలంటే ఈ సింగర్కి ఎందుకు ఇవ్వాలి, ఇంతకన్నా మనకి తక్కువకి వచ్చేవాళ్ళు ఉన్నారు, ఇంతకు మించి వాయిస్ ఇంకా ఉంది. కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం అనుకున్న వాళ్ళు కొంతమంది, పేమెంట్ ఎక్కువ ఉంటే మనకు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది, రకరకాల ఉంటారండి విధానాలు, విధులు. అయితే ఒకవేళ నిజంగానే ఈ పాట నాకు కవితా చక్రనే పాడాలి అని అనుకునే వాళ్ళకి మీ వాయిస్ నేను వినిపించాలి. తప్పకుండా అలాంటి ఒక పాట పాడండి నా కోసం. ఈవిడ అన్ని రకాల పాటలు పాడగలరండి అని అనిపించాలి ఇప్పుడు నేను. ఇప్పుడు మీకు ఏ రకం కావాలో, ఎలా రకమైన ఎలాంటి రకమైనా సరే. అంటానో పర్వాలేదు, అంటాను దానికి. మీ నాన్నగారు ఉంటే మీకు అక్షంతలు పడి ఉండేవి. అదే కదా, ఇప్పటికీ చూడండి చూపు ఉంటుంది. 2 వర్షన్స్ పాడతానండి. ఒకటి వంశీ గారు, ఇళయరాజు ఇంకా ప్లీజ్ చెడం నుంచి పాడతాను. మీరు అనుకున్న ఇది. చుమ్ చిక్ చుమ్ చిక్ చుమ్ చిక్ చుమ్ రేగే రేగే పూలు నాలో మళ్ళీ మళ్ళీ నన్ను మత్తెక్కిస్తున్నాయిలే. ఓ రేగే వాగాలేవో నాలో నన్నా
మళ్ళీ మళ్ళీ నన్ను మత్తెక్కిస్తున్నాయిలే హోయ్ నా పాన్పు పంచుకో ఈ బాధ తీర్చిపో శివరాత్రి రవ్వని ఈ రాత్రి తేనెల్లు పొంగాలి చీకట్లలో కమ్మన్ని కోగిళ్ళలో నీ తోడు కావాలి ఈ జన్మకి నీ నీడ నవ్వాలి నీ గూడుకి ననననా పిలవగా ప్రియతమా తమాసరాగం పిలిసి సుమములై వసంతం జానక్ గారు జానక్ గారి సాంగ్స్ ఎంత బాగా ఫాలో అయ్యేదాను. ఏం వాయిస్ అండి, ఇదే వాయిస్ గోవులు తెలన మళ్ళీ చిన్న పిల్ల వాయిస్. అవును, అసలు ఏడుపు పాటలు అవన్నీ ఏది జోనర్లో ఉన్న పాట అయినా సరే అసలు కదలకుండా పాడేస్తారు ఆవిడ. అవును, ఐఎమ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ హర్. అవునండి కదా, జానక్ గారు సుశీల గారు ఇద్దరు. ఎందుకంటే మీరు ఏమంటారు ట్రెడిషనల్గా సంగీతాన్ని బేస్ చేసుకున్నవి మీరు ఖచ్చితంగా పాడగలరని అందరికీ తెలుసు. ఈవెన్ బాలసుబ్రహ్మణ్యం గారు కానీ ఇళయరాజా గారు కానీ ఉద్దండ పండితులు అందరికీ తెలుసు. కానీ అవకాశాలు ఎందుకు రాలేదు అన్నదానికి మనం చెప్పలేము. ఇప్పుడు ఎంతోమంది యాక్టర్లు ఉన్నారు, మరి వాళ్ళందరికీ ఎందుకు అవకాశాలు రావట్లేదు? ఇప్పుడు బాహుబలి అంటే పెద్ద పెద్ద హిట్లు కొట్టిన సినిమాల్లో యాక్ట్ చేసిన వాళ్ళకు కూడా నెక్స్ట్ మూవీ వస్తుందంటే చెప్పలేం. ఎప్పుడు ఎక్కడ తిరుగుతుందో, ఎప్పుడు ఎవరు ఎందుకు ఆగిపోతారో అసలు దానికి ఆన్సర్లు దొరకవు కొన్నింటికి, నిజంగా దొరకదు. అంతే, మనకి ఇది ఇంతే ప్రాప్తం, మనకి ఇదే రాసి పెట్టుంది అని మనం సమాధానం చెప్పుకోవడం తప్ప. సో నా ఉద్దేశం ఏంటంటే, యాజ్ ఏ సెడ్ మట్టిలో మాణిక్యాన్ని వెలికి తీసినట్టుగా, సో ఈవిడ ఇలాంటి పాటలే పాడతారా? ఇప్పుడు నన్ను అడుగుతూ ఉంటారు చాలామంది, మేడం మీ స్పెక్ట్స్, మీ బొట్టు, మీ ట్రెడిషనల్ అటైర్ చూసి ఇలాంటి క్యారెక్టర్లు చేయరేమో అని అనుకున్నామండి అంటారు. ఏమండి, ఇది నా జాబ్ అండి, మీరు ఏ క్యారెక్టర్ ఇచ్చినా నేను చేస్తానండి అని నేను చెప్పుకుంటేనే కదా. అలా మిమ్మల్ని నేను ప్రపంచానికి తెలియజేసే ప్రయత్నంలో ఉన్నాను. ఓకే, ఇంకొక పాట ఏదైనా పాడదాం. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. అది నిరుపేద నా గుండెలో చలి నిట్టూర్పు సుడిగుండమై నాలో సాగే మౌన గీతం. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి దీపం. చరణం పాడదాం, ఎందుకంటే అలా పెడుతుంది. జీవిత వాహిని అలలై వాహిని అలలై జీవిత వాహిని అలనై ఊహకు ఊపిరి వలనై బంధనమే జీవితమై నిన్నటి చీకటి గదిలో ఒక మాటై పెదమాటై పూల తీరలో సుమవీణమోగునా. వెన్నెల్లో గోదారి అందం నది కన్నుల్లో కన్నీటి గీతం. ఎంత బాగుంటుందండి రచన కూడా. బాబా ఇందాక మీరన్నది వీటినే సినిమా పాటలన్నీ కూడా దీన్ని బేస్ చేసుకున్నాని ఎగ్జాక్ట్లీ దానికి అలా సెట్ అవుతుంది. అవునండి, కదా. అవునండి, అద్భుతం నిజంగా. సో కవితా చక్ర గారు ఎలాంటి పాటలైనా పాడగలరు ఖచ్చితంగా. అంటే మీ అందరికీ చాలామందికి, మ్యూజిషియన్స్కి చాలామందికి తెలిసే ఉంటారు వారు. కాకపోతే ఈరోజు సిగ్నేచర్ స్టూడియోలో
నేను వారి ఇంటర్వ్యూ తీసుకోవడం నా మహద్భాగ్యంగా భావిస్తున్నాను. ఐ థింక్ మీరు అందరికీ కూడా ఆన్సర్ దొరుకుండాలి ఈ పాటికి. ట్రైనింగ్ కూడా మ్యూజిక్ క్లాసెస్, ప్రత్యేకంగా సినీ సంగీతము. సో సినీ సంగీతం నేర్చుకోవాలనుకునే వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు. డెఫినెట్లీ అద్భుతం. ఇందాక చెప్పాను కదండి ఆ మెళుకువలతో. అంటే ఆన్లైన్ ఏమన్నా చేస్తున్నారు? ఆన్లైన్ అండి, ఆన్లైన్. సో ఆఫ్లైన్ అంత దూరాలు ప్రయాణాలు చేసే అవకాశం కూడా లేదు. ఇప్పుడు అంతా కూడా ఉన్న దగ్గరే కదండి మనకంత సౌఖ్యాలు. అవును. అసలు ఈ పాటికి మనం ఆన్లైన్ లో చేసుకున్నట్టుకుంటే మీరే చెప్పేవారు, ఆన్లైన్ లో చేసుకుందామండి చక్కగా టైం సేవ్ అనేవారు. లేదు కొన్ని ఇంటర్వ్యూలు ప్రత్యక్షంగానే చేయాలి, మరి దేశ విదేశాల్లో ఉంటే తప్ప. దట్స్ సో నైస్ అండి. ఇప్పుడు మీరు ఒక నవల్ రాస్తున్నారు. అవునండి, ప్రణయ నిశ్శబ్దం. దాని తర్వాత మళ్ళీ ఇంకేదైనా ప్లాన్ చేస్తారా? దానికి ఏదైనా ఇన్స్పిరేషన్ ఉందా యాక్చువల్ రాయడానికి మీకు? దానికి ఇన్స్పిరేషన్ అంటే అండి, ఇప్పుడు ఆడవాళ్ళు మన జాతి, అవును, అంటే కొన్ని ఫీలింగ్స్ కొందరు చెప్పుకోలేకపోతారు. అంటే ఒక అమ్మాయి మీరు ఇలా ఉన్నారండి, మీకు అప్పుడప్పుడు మీ బాల్యం గురించి గుర్తు రావచ్చు, అంటే మగవాళ్ళకు కూడా గుర్తొస్తుంది, రాకూడదని కాదు. సో దాన్ని ఎక్స్ప్రెస్ చేసే విధానం ఒకటి ఉంటుంది. చిన్నప్పుడు మీరు జడ కుర్చీలు వేసుకున్నారని కానీ, పెరట్లో నానమ్మ చెప్పే కథలు విన్నారని కానీ. నాకు జరగట్లంటే బాగా ఇష్టం. ఎగ్జాక్ట్లీ. అలాంటివన్నీ కూడా ఒక్కొక్క దశలో, పెళ్లి తర్వాత కొన్ని చెప్పుకోకపోవచ్చు. సో ఒక అమ్మాయికి సంబంధించిందండి ఇది, ఖచ్చితంగా లేడీ ఓరియంటెడ్. నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. ఎప్పుడు ఇస్తారు నాకు బుక్? ఎలా కొనుక్కోవాలి? మీరు రావాలి లాంచింగ్కి, మీరు లేకపోతే తప్పకుండా. అయ్యో, నాకు ముందు చెప్పండి. 100% నేను చెప్తాను. బాగా చేద్దాం, బాగా అవుతుంది. బుక్ ఫేర్లో మళ్ళీ నా నవల ఉండాలండి. పోయిటరీ బుక్స్ రాశాను 2, మధురిమ, నివేదన అని. ఇది ఫస్ట్ నవల అనమాట నాది. ఎక్కడ దొరుకుతున్నాయి మీ బుక్స్ అన్ని? అమెజాన్లో ఉంటాయండి. రైట్. నేను కోరుకునేది ఏంటంటే, యాజ్ ఎ ఉమెన్ మీరు రచయితగా, సింగర్గా, లిరిసిస్ట్గా ఎటు చూసుకున్నా కానీ మీడియాను పక్కన పెట్టారా ఇప్పుడు? అంటే ఆ దుగ్ధ ఉంటుంది కదా మనకి, అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను రైటప్స్. అవునా? ఇన్స్పిరేషనల్గా. మీరు కొంచెం మా రిక్వెస్ట్ని మీరు ఎప్పుడైనా స్వీకరిస్తే, అయ్యో, మీరు గోల్డ్ గిల్లే టైంలోనో లేకపోతే మీరు నెయిల్ పాలిష్ వేసుకునే టైంలో, నారాయణ చెప్పండి ఏంటో ఒక కన్ను వేయండి. అయ్యో, తప్పకుండా. సీత కన్ను కాకుండా అంజలి కన్ను వేయండి. లేదు 100% నేను చూస్తాను, 100% చూస్తాను. ఇప్పుడు ప్రస్తుతానికి ఎక్కడైనా పర్టికులర్ ఛానల్ అయినా వర్క్ చేస్తున్నారా? లేదండి, అవును, చేయట్లేదు. నాకు అర్థమైంది ఏంటంటే, మీ మనసుకు నచ్చిన పని ఏదో చేసుకుంటూ వెడుతున్నారు తప్ప దాని మీద ఆధారపడి లేదు. అంటే ఆధారపడాల్సి వచ్చినా కూడా అడిగే మనస్తత్వం కాదండి. అది ఎంత కష్టం తెలుసా? కష్టం అండి, ఎందుకంటే నేను అనుభవిస్తున్నాను అది. అదే అండి, కూడా పని చేసి జీతం కూడా అడగలేని బతుకులు మనం. అబ్బా, ఎంత బాగా చెప్పారంటే అలాంటివి చాలా ఉన్నాయి. రివర్స్ గా కారు పెట్రోల్ ఖర్చులు, డబ్బులు మనమే పెట్టుకుని వాళ్ళు ఎప్పుడు ఇస్తారని ఎదురు చూస్తుంటాం. ఇవ్వకపోతే ఇవ్వలేదా అయ్యో అనుకుంటాం తప్ప అడగాలనే జ్ఞానం ఉండదు. ఒకవేళ అడిగితే నో అంటే మళ్ళీ మనకే బాధ. చిన్నపోతాం కదండి, అదే ఖాళీ అవుతుంది. అవును, కానీ మనల్ని అర్థం చేసుకునే వాళ్ళు ఎక్కడ దొరుకుతారు మనకి? కష్టమే అండి. బట్ నాలాంటి వాళ్ళు ఇంకోటి దొరకడం నాకు ఆనందంగా ఉంది. అట్లీస్ట్ మన ఇంట్లో కరెంట్ పోయింది అని అనుకుంటే ముందు పక్కింట్లో కరెంట్ పోయిందో చూడండి అన్నది. వాళ్ళకు కూడా పోయింది, అయితే ఓకే, అందరికీ ఒకసారి వస్తుంది. అందరికి రాకపోయినా పర్లేదు, మా ఇద్దరికైతే పోయింది కదా. అక్కడ ఉంది అంటేనే మనకు సమస్య. మనకు ఒక్కళ్ళకే పోయిందని అప్పుడు మనకు మంట స్టార్ట్ అవుతుంది. కానీ అక్కడ పోయింది, ఇక్కడ పోయింది, ఓకే రైట్, మీరు నేను ఒకటే అయితే ఒకటే. కానీ నిజంగా మీరు ఎన్నో అచీవ్ చేసినప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటంటే, కమర్షియల్గా మీరు ఎక్స్పెక్ట్ చేయకపోయినా కూడా అది అవసరం, ఆదరించేవాళ్ళు కావాలి. ఆర్థికంగా దీని మీద ఏమంటారు, మీకు టెక్నీషియన్స్ వాళ్ళకందరికీ మీ సొంతగా మీ చేతిలోంచి పెట్టుకోకుండా. ఇప్పుడు నేను 1 year అయిందండి షో చేయలేదు, ఇంత గ్యాప్ ఎప్పుడు రాలేదు. 2023లో చేశానంటే మళ్ళీ చేయలేదు. 10th anniversary కూడా నేను చేయలేకపోయా. అంతర్యామి అలసితి. ఒక షో చేయాలంటే, మంచి క్వాలిటీ షో చేయాలంటే మినిమం 5 lakhs అవుతుందండి, 5 లక్షలు మినిమం అది. అవును, ఐ అండర్స్టాండ్. ఇళయరాజా గారు చాలా వివరంగా చెప్పారండి. ఆయన మొన్న కాన్సర్ట్ అయింది కదా, చిన్నజీరి స్వామి. అవును, ఒక్కొక్క టెక్నీషియన్ కి ఎంత పే చేస్తామో తెలుసండి. ఒక సింగిల్ వాయిస్ వినిపించి ఈ ఇన్స్ట్రుమెంట్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఆ ఇన్స్ట్రుమెంట్ యాడ్ అయితే ఎలా ఉంటుంది, ఇన్ డీటెయిల్డ్గా ఆయన చెప్తుంటే
ఎంత కష్టం ఒక పాట బయటికి రావడానికి. చాలా కష్టం. చాలా సింపుల్గా బాగుంది బాలేదు అనేస్తాం కానీ పైగా ఫ్రీగా వచ్చి కూర్చొని విని హ్యాపీగా వెళ్ళటం కొరకు సేవ. అవును అవును బై గాడ్స్ గ్రేస్ మళ్ళీ నేను కనుక ఒక మంచి ఇళయరాజా కాన్సర్ట్ చేసే టైం వస్తే కనుక రిహార్సల్స్కి మిమ్మల్ని నేను ఇన్వైట్ చేస్తాను. అయ్యో మీరు ఎంత ఎంజాయ్ చేస్తారంటే చిన్న కిడ్ అయిపోతారు మీరు. అంత బాగుంటుంది షో కన్నా రిహార్సల్సే బాగుంటాయి. 10 మెంబర్స్ ఉంటారండి మనకి మ్యూజిషియన్స్. బాగుంటుంది. ద బెస్ట్ అవకాశాలు రావాలి. రైటర్గా మీకు చాలా మంచి గుర్తింపు రావాలి. అసలు బుక్ అయిపోతే కనిపించకుండా అలా సేల్ అయిపోవాలి. అబ్బాబ్బా ఎప్పుడు అయ్యో ప్రిన్స్ కోసం ఎదురు చూస్తున్నామండి అని అనిపించాలి. అలాంటి రోజు కోసం నిజంగా నేను ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఫెమిలియారిటీ వెనకాతలుండి సపోర్ట్ చేసి ఎంతమందికి ఫెమిలియారిటీ ఎలా వస్తుంది అని మనం చూస్తున్నాం. అవునండి. బట్ మీరే అంతే, ఒక్కరే అంతే. వెనకాతలు ఏమి గాడ్ ఫాదర్లు లేరు. మీరు ఎలా పిలిచారు ఇప్పుడు అలాగే, అంతే. బాలుగారు ఎలా పిలిచారు అలాగే. సో మీ టాలెంట్ చూసే మీరు అదొక్కటే ఆధారపడ్డారు కాబట్టి నిజాయితీ ప్రతిభ అంతే. రండి నిజంగా సక్సెస్ అని నేను అనలేను కానీ ఎందుకంటే ఆల్రెడీ మీరు చాలా సక్సెస్ చూస్తున్నారు. కాకపోతే గుర్తింపు ఫ్రూట్ఫుల్ సక్సెస్ కాదు. అబ్సల్యూట్లీ గుర్తింపు ఆర్థికంగా కూడా టీం అందరికీ కూడా మంచి బలం చేకూరాలని భగవంతుడిని సిగ్నేచర్ స్టూడియో నుంచి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. కానీ ఎంత మంచి వాయిస్, థ్యాంక్ యూ. ఇంకా వెలుగులోకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం వన్స్ అగైన్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.